మనం ప్రీవియస్‌గా అసలు ఇన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి చూసాం. సో, ఏదైనా ఇన్‌స్ట్రక్షన్ వచ్చిందంటే గనక ఇన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి మామూలుగా ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంది. సో, ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. ప్రోగ్రామ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, మనకొక 10 ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో, ఏంటంటే మనకి ఒక 10 ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ వన్ బై వన్ ఒక సీక్వెన్స్‌లో ఎళ్తాయి. సో, ఆ వన్ బై వన్ సీక్వెన్స్‌లో ఎళ్ళాలనుకుంటే గనక ఒక ఇన్‌స్ట్రక్షను 10 ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా! ఒక ఇన్‌స్ట్రక్షను 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అప్ టు 10 ఉన్నాయి. సో, ఒక ఇన్‌స్ట్రక్షన్ పెర్ఫార్మ్ అవ్వాలనుకుంటే గనక సమ్ ఫేసెస్ అనేది ఎళ్తా ఉంటుంది. సమ్ ఒక సైకిల్ ఉంటుంది. సో, ఫస్ట్ ఏంటంటే ఇన్‌స్ట్రక్షన్ తెచ్చుకుంటాం. ఎక్కడైతే ఇన్‌స్ట్రక్షన్ ఉందో ఆ ఇన్‌స్ట్రక్షన్ నుంచి అడ్రెస్సింగ్ తెచ్చుకుంటాం. దాన్ని డీకోడ్ చేస్తాం. సో, నెక్స్ట్ డీకోడ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాం. సో, ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ అయిపోయింది. సో, ఇదే ప్రాసెస్ 10 వరకు చేస్తాం. సో, ఒక ఇన్‌స్ట్రక్షన్ అంటే డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోదు. సమ్ ఫేసెస్ అనేయి వన్ బై వన్ ఆ ఫేసెస్ జరుగుతాయి. సో, ఆ ఫేసెసే ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ ఫేసెస్ ఉన్నాయి. సో, చెప్పాను కదా! ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఒక ఇన్‌స్ట్రక్షన్ మనం టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ చూసాం. సో, టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అంటే ఇలా ఉంటుంది. సో, ఒక ఇన్‌స్ట్రక్షన్ 16 బిట్స్ ఇన్‌స్ట్రక్షన్ ఉందనుకోండి. 0-11 అనేయి అడ్రెస్సు. 11-14 అనేది ఆప్ కోడ్. సో, ఇదేమో ఐ బిట్. సో, అడ్రెస్. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్ ఉంది. ఈ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే గనక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్‌స్ట్రక్షన్ తెచ్చుకోవాలి. అది ఫెచ్చింగ్. సో, నెక్స్ట్ డీకోడ్ చేయాలి. డీకోడ్ అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్, ఏ టైప్ ఆఫ్ కాదు. దీంట్లో ఆపరేషన్స్ ఉన్నాయి కదా! ఈ ఆపరేషన్స్ ఏంటి అనేది డీకోడ్ చేయాలి. డీకోడ్ చేసిన తర్వాత రీడింగ్. సో, ఇది మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షనా? లేకపోతే మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్ అయితే గనక డైరెక్ట్ అడ్రెస్సా? ఇండైరెక్ట్ అడ్రెస్సా? లేకపోతే రిజిస్టర్ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షనా? లేకపోతే ఐఓ ఇన్‌స్ట్రక్షనా? అని చేసుకున్న తర్వాత అప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. సో, ఇన్ని 4 టైప్స్ ఆఫ్ ఫేజెస్ ఉన్నాయి. సో, ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ అనేది ఎక్కడ ఉంటుంది? మెమరీ యూనిట్‌లో ఉంటుంది. మన ప్రోగ్రామ్ అనేది మెమరీ యూనిట్‌లో ఉంటుంది. సో, ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా మెమరీ యూనిట్‌లో ఉంటాయి. సో, ద ప్రోగ్రామ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద కంప్యూటర్ బై గోయింగ్ త్రూ ఎ సైకిల్ ఆఫ్ ఈచ్ ఇన్‌స్ట్రక్షన్. సో, ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే గనక ప్రతి ఇన్‌స్ట్రక్షను ఒక పర్టిక్యులర్ సైకిల్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. ఆ సైకిల్ ఏమేం స్టెప్స్ ఫెచింగ్ చేసుకోవాలి, డీకోడింగ్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. సో, ఈచ్ ఇన్‌స్ట్రక్షన్ సైకిల్ ఇన్ టర్న్ ఈస్ సబ్‌డివైడెడ్ ఇంటూ సీక్వెన్స్ ఆఫ్ సబ్ సైకిల్స్ ఆర్ ఫేసెస్. సో, ప్రతి సైకిల్‌లో కూడా సమ్ స్టెప్స్ ఉన్నాయి. సో, స్టెప్స్ ఏంటో వన్ బై వన్ చూద్దాం. ఏంటంటే ఫస్ట్ ఫెచ్ యాన్ ఇన్‌స్ట్రక్షన్ ఫ్రమ్ మెమరీ ఫస్ట్ వన్. సెకండ్ వన్ డీకోడ్ ద ఇన్‌స్ట్రక్షన్. సో, ఫస్ట్ వన్ ఏంటి మెమరీ నుంచి ఇన్‌స్ట్రక్షన్ తెచ్చుకోవాలి. సో, ఎక్కడ ఉంటుందది? సమ్ ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఉంటుంది. ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి తీసుకొచ్చి ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో పెట్టాలి ఫస్ట్ స్టెప్. సో, నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ డీకోడ్ చేయాలి. సో, ఆప్ కోడ్ ఆటిల్ని డీకోడ్ చేసుకుంటూ ఎళ్ళాలి. థర్డ్ వన్ ఏంటి? రీడ్ ద ఎఫెక్టివ్ అడ్రెస్. ఎఫెక్టివ్ అడ్రెస్ అంటే చెప్పాను కదా! దీంట్లో మెయిన్ ఎఫెక్టివ్ అడ్రెస్ అంటే ఏంటంటే, మనకి మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్‌లో 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ అడ్రెస్, ఇంకొకటి ఇండైరెక్ట్ అడ్రెస్. డైరెక్ట్ అడ్రెస్ అంటే ఏంటంటే, ఆ అడ్రెస్‌లోకి డైరెక్ట్ ఆపరెండ్ ఉంటుంది. సో, ఒక అడ్రెస్‌కెళ్తే గనక డైరెక్ట్ దాని వాల్యూ ఉంటుంది. ఇండైరెక్ట్‌లో ఎళ్తే గనక అడ్రెస్‌కెళ్ళామనుకోండి ఇంకొక అడ్రెస్‌కెళ్తుంది. సో, ఇంకొక అడ్రెస్ ఉంటుంది కదా! ఆ అడ్రెస్‌కి మళ్ళీ ఇంకో చోటకెళ్తాం. సో, లాస్ట్ ఫైనల్ ఉన్న అడ్రెస్‌ని ఎఫెక్టివ్ అడ్రెస్ అంటాం. ఫైనల్‌లో ఉన్న ఔట్‌పుట్ ఉంటుంది కదా! ఆపరెండ్ దాన్ని ఎఫెక్టివ్ అడ్రెస్ అంటాం. సో, దీంతో పాటు అది ఏ టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షనో తెలుసుకొని ఇన్‌స్ట్రక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో, ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ 2 స్టెప్స్ చూద్దాం. ఫెచ్ అండ్ డీకోడ్. సో, ఫెచింగ్ అండ్ డీకోడ్ ఎలా చేస్తామంటే ఇదుంది. ఓకే. ఈ సైకిల్ చూడండి. సో, ఫెచింగ్ అంటే ఏంటి? మనం ఇన్‌స్ట్రక్షన్ తెచ్చుకోవాలి. సో, సపోజ్ ఇన్‌స్ట్రక్షన్ ఎక్కడుంటుందంటే, ఇన్‌స్ట్రక్షన్ సైకిల్‌లో ప్రోగ్రామ్ కౌంటర్‌లో అనే దాంట్లో ఉంటుంది. ఎక్కడుంటుంది? సమ్ ప్రోగ్రామ్ కౌంటర్ అనే దాంట్లో ఉంటుంది. సో, ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి ఏం చేయాలి మనం? తెచ్చుకోవాలి. అంతే కదా! ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి ఇన్‌స్ట్రక్షన్ తెచ్చుకోవాలి. సో, ఫస్ట్ స్టెప్ టీ నాట్. సో, టైమింగ్ సిగ్నల్ టీ నాట్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి అడ్రెస్ రిజిస్టర్‌లో పెట్టుకున్నాను. సో, ఎందుకు అడ్రెస్ రిజిస్టర్‌లో పెట్టుకున్నాను?
ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏంటి? పీసీలో ఏముంటుంది? అడ్రెస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్. సో, అడ్రెస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ తీసుకొచ్చి నేను ఇక్కడ ఉంటుంది. ప్రోగ్రామ్ కౌంటర్ ఇదనుకోండి. సో, ఇక్కడి నుంచి తీసుకొచ్చి అడ్రెస్ రిజిస్టర్‌లో పెట్టాను. సో, అడ్రెస్ రిజిస్టర్‌లో ఏముంటుంది? అడ్రెస్ ఉంటుంది. సో, అడ్రెస్ రిజిస్టర్ నుంచి ఈ అడ్రెస్ ఎక్కడికెళ్తుంది? మెమరీలోకెళ్తుంది. సో, ఇక్కడ ఈ అడ్రెస్‌లో ఇన్‌స్ట్రక్షన్ ఉంటుంది. అడ్రెస్‌లో యాక్చువల్ ఇన్‌స్ట్రక్షన్ ఉంటుంది. ఈ ఇన్‌స్ట్రక్షన్ తీసుకొచ్చి ఎక్కడ పెడతాం? ఈ ఇన్‌స్ట్రక్షన్ తీసుకొచ్చి దీంట్లో ఎమ్ ఆఫ్ ఏఆర్ అనేది దీంట్లో ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో పెడతాం. సో, ఇదంతా ఫెచ్చింగ్ స్టెప్. సో, టీ1, టీ0 టు టీ1 ఏంటంటే ఫెచ్చింగ్ స్టెప్స్. సో, అర్థమైనయా? ఫస్ట్ వన్ ఏంటంటే ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఏముంటుంది? ప్రోగ్రామ్ కౌంటర్ ఈస్ లోడెడ్ విత్ ద అడ్రెస్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఇన్ ద ప్రోగ్రామ్. సో, అడ్రెస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ అంటారు. సో, అది దీంట్లో ఉంటుంది పీసీలో. సో, అప్పుడు ఫస్ట్‌ని ఏదైనా ప్రోగ్రామ్ కౌంటర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఏం చెప్పాను? సీక్వెన్స్ కౌంటర్ అనేది 0లో ఉంటుందని చెప్పాను కదా! సో, సీక్వెన్స్ కౌంటర్ 0 ఉన్నప్పుడు ఫస్ట్ టైమింగ్ సిగ్నల్ టీ0 అనేది జనరేట్ అయింది. సో, ఫస్ట్ టీ0లో ఏం చేసాం? ప్రోగ్రామ్ కౌంటర్‌ని తీసుకొచ్చి అడ్రెస్ రిజిస్టర్‌లో పెట్టాం. సో, ప్రోగ్రామ్ కౌంటర్‌ని అడ్రెస్ రిజిస్టర్‌లో పెట్టాలి అనుకుంటే గనక, ప్రోగ్రామ్ కౌంటర్‌ని తీసుకొచ్చి దాంట్లో వాల్యూని బస్సులో పెట్టాలి. నేను ఇదంతా కామన్ బస్ సిస్టమ్ పెట్టాను. సో, బస్సులో పెట్టాలి ప్రోగ్రామ్ కౌంటర్‌ని అంటే గనక ఎస్2, ఎస్1, ఎస్2 ఈటిలిని ఏం చేశానంటే ఆర్ గేట్స్ కనెక్ట్ చేశాను. సో, ఈ ఆర్ గేట్స్‌కి ఏమేమి ఇవ్వాలి? 0, 1, 0. 0, 1, 0 అంటే ఎంత? 2. ఈ 2 అనేది ఎనేబుల్ అయితే గనక ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఉన్న డేటా కామన్ ఈ బస్సులోకొస్తుంది. సో, దీన్ని తీసుకొచ్చి ఏం చేయాలి? అడ్రెస్ రిజిస్టర్‌లో పెట్టాలి. సో, అడ్రెస్ రిజిస్టర్‌లో పెట్టాలంటే ఎలా పెట్టాలంటే, ఈ కంటెంట్ ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో, దీన్ని లోడ్ కూడా చేయాలి. ఈ అడ్రెస్ రిజిస్టర్‌కి మళ్ళీ దీంట్లో చెప్పాను కదా! అడ్రెస్ రిజిస్టర్‌ని లోడ్ చేస్తే గనుక ఈ కంటెంట్ అంతా వచ్చి అడ్రెస్ రిజిస్టర్‌లో లోడ్ అవుతుంది. ఇది టీ1. ఇదిగో అందుకే టీ0. టీ0 అనేది దీనికి కనెక్ట్ అయ్యి ఉంది. అర్థమైందా? ఫస్ట్ స్టెప్ ఇది. సో, నెక్స్ట్ టీ1. ఈ అడ్రెస్ రిజిస్టర్‌లో ఉంది కదా! ఈ అడ్రెస్ రిజిస్టర్ నుంచి ఎక్కడికెళ్తుందంటే అడ్రెస్ రిజిస్టర్‌లో అడ్రెస్ ఉంటుంది. ఈ అడ్రెస్ అంటే ఈ మెమరీ యూనిట్‌లో ఉన్న అడ్రెసెస్ ఉంటాయి గదా! సో, అక్కడికెళ్తుంది. సో, ఇక్కడ ఏముంటుందంటే ఎమ్ ఆఫ్ ఏఆర్ అనేది ఉంటుంది. సో, ఈ ఎమ్ ఆఫ్ ఏఆర్‌ని తీసుకొచ్చి ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో పెట్టాలి టీ1లో. దాంతో పాటు ప్రోగ్రామ్ కౌంటర్‌ని ఇంక్రిమెంట్ చేయాలి. ఎందుకు ప్రోగ్రామ్ కౌంటర్‌ని ఇంక్రిమెంట్ చేయాలి? నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అనేది దీంట్లోకి రావడానికి ప్రోగ్రామ్ కౌంటర్‌ని ఇంక్రిమెంట్ చేయాలి. పీసీ ఈజ్ ఈక్వల్ టు పీసీ ప్లస్ 1 అంటే గనక ప్రోగ్రామ్ కౌంటర్‌ని ఇంక్రిమెంట్ చేయాలి. సో, ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడి నుంచి అడ్రెస్ రిజిస్టర్‌లో నుంచి దీన్ని చేయాలనుకుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు ఎనేబుల్ ద రీడ్ ఇన్‌పుట్. ఇక్కడ మెమరీకి రీడ్ ఇన్‌పుట్ ఉంటుంది. రీడ్, రైట్ ఇన్‌పుట్స్ ఉంటాయి. రీడ్‌ని ఎనేబుల్ చేస్తే గనక దీంట్లో ఉన్నదాన్ని మనం రీడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని కంటెంట్ ఉంటుంది కదా! దాన్ని రీడ్ చేసుకోవచ్చు. రీడ్ చేసుకున్న దాన్ని మనం బస్ మీద ప్లేస్ చేయాలి. ఇక్కడ ఒక డేటాని రీడ్ చేసుకున్నాను కదా! సో, ఇన్‌స్ట్రక్షన్ దీంట్లో ఉంది. సో, దాన్ని బస్ మీద ప్లేస్ చేయాలంటే గనక 7ని ఎనేబుల్ చేయాలంటే గనక 1, 1, 1 ఈ మూడిటిలిని ఎనేబుల్ చేశాను. సో, ఎనేబుల్ చేస్తే గనక బస్‌లోకొస్తుంది. మళ్ళీ దీన్ని ఐ మనం దేంట్లో పెట్టాలి? ఐఆర్‌లో పెట్టాలి. ఇది ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్. దీంట్లోకి పెట్టాలన్నప్పుడు ఈ లోడ్‌ని ఎనేబుల్ చేయాలి. సో, ఈ లోడ్‌ని ఎనేబుల్ చేస్తే గనక అప్పుడు ఐఆర్‌లోకి యాక్చువల్ ఇన్‌స్ట్రక్షన్ వస్తుంది. ఇదంతా ఫెచ్చింగ్ ఫేజ్. టీ1, టీ0 అర్థమైందా? ఫస్ట్ ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఒక ఇన్‌స్ట్రక్షన్ ఉంటుంది. ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఇన్‌స్ట్రక్షన్ తీసుకొచ్చి అడ్రెస్ రిజిస్టర్‌ని పెట్టాను. అడ్రెస్ రిజిస్టర్‌లో ఉన్నది మెమరీ యూనిట్‌లోకెళ్తుంది. అంటే అడ్రెస్ ఉంటుంది. అడ్రెస్ రిజిస్టర్‌లో అడ్రెస్ ఉంటుంది. అడ్రెస్ అనేది ఎక్కడుంటుంది? మెమరీలో ఉంటుంది. మెమరీ యూనిట్‌లో. సో, మెమరీ యూనిట్‌లో కంటెంట్‌ని మనం రీడ్ చేసుకోవాలి. ఆ అడ్రెస్‌ని రీడ్ చేసుకోవాలనుకుంటే గనుక రీడ్‌ని ఎనేబుల్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ దాన్ని బస్ మీద పెట్టాను. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్ యొక్క అడ్రెస్ అంతా ఇక్కడుంది. సో, ఆ అడ్రెస్‌ని మొత్తం తీసుకొచ్చి ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో పెట్టాను. యాక్చువల్ ఫెచ్చింగ్ ఫేజ్ ఇది. సో, ఫస్ట్ ఫెచ్చింగ్ ఫేజ్‌కి ఇంత చేయాలి మనం. ఫెచ్చింగ్ ఫేజ్ వరకు అర్థమైందా?
మా ఫెచ్చింగ్ ఫేస్ అయిపోయింది. T0 టు T1. సో, T0 టు T1 అయిపోయింది. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే డీకోడింగ్ ఫేస్. ఏంటి డీకోడింగ్ ఫేస్‌లో T2. సో, మనకొక ఇన్‌స్ట్రక్షన్ ఇప్పుడు ఫెచ్ చేసుకొని ఎక్కడ పెట్టుకున్నాం? ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో పెట్టేసుకున్నాం. సో, ఇన్‌స్ట్రక్షన్ 3 టైప్స్ ఉంటుందని చెప్పాను. 0-11 బిట్స్‌లో అడ్రెస్ ఉంటుంది. 12-14లో ఆపరేషన్ ఉంటుంది. 15థ్ బిట్ ఏముంటుంది? మనకి ఇండైరెక్ట్ బిట్ ఉంటుంది. సో, దీన్ని ఏం చేశానంటే నేను డీకోడ్ ఆపరేషన్‌లో ఈ ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో ఉన్న 12-14 బిట్స్ ఉన్నాయి కదా! ఐఆర్ 12-14 తీసుకొచ్చి D0 నుంచి D7 దాకా పెట్టుకున్నాను. అంటే చూడండి ఇక్కడ D0 నుంచి D7 అంటే గనక ఏంటి? ఈ 12-14 డీకోడ్ స్టెప్ ఇది. 12-14 001 అంటే మనం చెప్పాను కదా ఇందాక D0. 010 అయితే గనక D1. 011 అయితే గనక D2. సో, సిమిలర్‌గా సో ఆన్ 111 అయితే గనక D3. సారీ D7. సో, అలా డీకోడ్ చేసుకొని దీంట్లో పెట్టుకుంటున్నాను. D0 నుంచి D7 ఈ బిట్స్‌ని. ఏ బిట్స్‌ని? ఐఆర్ రిజిస్టర్‌లో ఉన్న 12-14 బిట్స్‌ని తీసుకొచ్చి D0 నుంచి D7 ఏదైతే దాంట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ 10-11 ఉంటాయి కదా! 10-11 బిట్స్‌ని తీసుకొచ్చి అడ్రెస్ రిజిస్టర్‌లో ప్లేస్ చేశాను. డైరెక్ట్ ఇక్కడ. ఆ బిట్స్‌ని అడ్రెస్ రిజిస్టర్‌లో ప్లేస్ చేశాను. ఈ ఐఆర్ ఆఫ్ 15థ్ బిట్ ఉంటుంది కదా! దాన్ని తీసుకెళ్ళి ఐ ఫ్లిప్ ఫ్లాప్‌లో పెట్టాను. ఇదంతా ఎప్పుడు జరిగింది? T2. T2 టైమ్‌లో T2 ఈస్ డీకోడింగ్ స్టెప్. సో, డీకోడింగ్ స్టెప్ అంటే ఏంటి? ఇన్‌స్ట్రక్షన్‌ని డీకోడ్ చేస్తున్నాను. ఈ 15థ్ బిట్ తీసుకొచ్చి ఫ్లిప్ ఫ్లాప్ పెట్టాను. సో, ఓకే. అన్నీ అట్ T2లో ఇయన్నీ పెర్ఫార్మ్ చేసేయొచ్చు. నేను చెప్పాను కదా! రిజిస్టర్ ట్రాన్స్‌ఫర్ లాంగ్వేజ్‌లో ఎట్ ఎ టైమ్ 2 జరగాలనుకుంటే గనక జస్ట్ కీప్ ఎ కామా. సో, దీన్ని ఫ్లిప్ ఫ్లాప్‌లో పెట్టాను. ఐఆర్ ఆఫ్ 0-11 తీసుకొచ్చి ఆ బిట్స్‌ని డీకోడ్ చేశాను. అడ్రెస్ రిజిస్టర్‌లో పెట్టాను. 12-14 బిట్స్‌ని డీకోడ్ చేసి D0 నుంచి D7కి అసైన్ చేశాను. ఏదైతే గనక దానికి అసైన్ చేసుకుంటుంది ఆ బిట్స్ బట్టి. ఆటోమేటిక్‌గా అసైన్ చేసుకుంటుంది. మనం ఫెచ్చింగు, డీకోడింగు చూసాం. సో, ఫెచ్చింగ్ అనేది T0, T1లో డీకోడింగ్ అనేది T2. నెక్స్ట్ T3 నెక్స్ట్ స్టెప్ ఏంటి? రీడింగ్. సో, రీడింగు నెక్స్ట్ వి హావ్ టు డిటర్మైన్ ద టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. అదే ఇన్‌స్ట్రక్షన్ అనేది తెలుసుకోవాలి. సో, చూద్దాం. ఇదిగోండి చూడండి. సో, ఫస్ట్ సీక్వెన్స్ కౌంటర్ స్టార్ట్ చేసేసాం. సో, సీక్వెన్స్ కౌంటర్ స్టార్ట్ చేసిన తర్వాత సీక్వెన్స్ కౌంటర్ T0లో ఉంటుంది. సో, T0లో జరిగే స్టెప్ ఏంటి? ప్రోగ్రామ్ కౌంటర్‌ని తీసుకొచ్చి ఏఆర్‌లో పెట్టాను. T1లో ఈ 2 ఫెచ్చింగ్ ఫేజ్. ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో అదే మెమరీని తీసుకొచ్చి పెట్టి మెమరీలో ఉన్న దాన్ని సేవ్ చేసి ప్రోగ్రామ్ కౌంటర్‌ని ఇంక్రిమెంట్ చేశాను. T2 ఫేజ్ మరి డీకోడింగ్ ఫేజ్. సో, T2 ఏంటంటే డీకోడింగ్ ఫేజ్. డీకోడింగ్ ఎలా చేయాలో చెప్పాను కదా! డీకోడ్ ఆపరేషన్‌ని. ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో ఉన్న 12-14ని మన డీకోడ్ చేశాను. 0-11 ఏఆర్‌లో పెట్టుకున్నాను. 15థ్ బిట్ తీసుకొచ్చి ఐ ఫ్లిప్ ఫ్లాప్‌లో పెట్టా. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వి హావ్ టు డిటర్మైన్ ద టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. సో, టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఎలా బేస్ చేసుకుంటాం అంటే బేస్డ్ అపాన్ D7. సో, టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అంటే మనకు ఆల్రెడీ చెప్పాను. సో, ఇక్కడ 0 ఈ 3 బిట్స్ ఇవి మెమరీ రిఫరెన్స్ అయితే గనక అంటే 01111 అని ఉంటే గనక ఇదేమవుతుందంటే రిజిస్టర్ రిఫరెన్స్ అంటాం. అదే 4 వన్స్ ఉంటే గనక ఇన్‌పుట్ రిఫరెన్స్ అంటాం. సో, అదే ఇక్కడ ఈ ఈ 2 ఈ జస్ట్ దీన్ని బేస్ చేసుకొని చెప్తాం. D7 బేస్ చేసుకొని. సో, D7 అంటే ఏంటి? 111. సో, ఇఫ్ D1 ఈజ్ ఈక్వల్ టు 001 అయితే గనక D7 అయితే గనక 111. సో, ఈ 111 అనేది ఎక్కడ మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఉండదు. ఈ 111 అనేది మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్‌లో ఉండదు. ఈ 111 అనేది ఓన్లీ మరి చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్‌గా టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌లో. టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌లో ఈ 111 ఇది 0 అయితే గనక ఇది రిజిస్టర్ రిఫరెన్స్. ఇది 1 అయితే గనక ఇన్‌పుట్ ఐఓ ఇన్‌స్ట్రక్షన్. సో, ఇప్పుడు మనం చేసే స్టెప్ ఏంటి? ఆఫ్టర్ ఫెచింగ్ అండ్ డీకోడింగ్ వి ఆర్ డిటర్మైనింగ్ ద టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. అదేం ఇన్‌స్ట్రక్షన్ అనేది తెలుసుకుంటున్నాం.
సో, ఇప్పుడు ఈ D7 బేస్ చేసుకొని వెళ్తున్నాం. D7లో 111 ఉంటే గనక 1, D7లో 111 లేకపోతే గనక 0 అనేది అస్యూమ్ చేసుకుంటున్నాం. సో, అర్థమైందా? ఇఫ్ D7 ఈజ్ ఈక్వల్ టు 111, 1 అని అస్యూమ్ చేసుకుంటున్నాం. సో, 1 ఎళ్ళింది. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఐ ఫ్లిప్ ఫ్లాప్‌ని చూసుకుంటున్నాం. ఐ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఎక్స్‌ట్రా బిట్ ఉంటుంది కదా! సారీ ఇదే ఎక్స్‌ట్రా ఫ్లిప్ ఫ్లాప్. సో, ఇది 0 అయితే గనక అదేంటని చెప్పాను? రిజిస్టర్ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్ అని చెప్పాను. సో, అది 1 అయితే గనక ఐఓ ఇన్‌స్ట్రక్షన్ అని చెప్పాను. సో, ఇదంతా T3 ఇదంతా. T3లో ఒక ఇన్‌స్ట్రక్షన్ చేస్తున్నాం. T3లో D7 బేస్ చేసుకుంటున్నాం. D7 అంటే ఏంటి? డీకోడింగ్ 7. డీకోడింగ్ 7 అంటే 111. సో, ఈ 111 అనేది ఓన్లీ 2 టైప్స్‌లో ఉంటుంది. ఒకటి రిజిస్టర్ రిఫరెన్స్‌లోని, ఇంకొకటి మెమరీ సారీ ఐ ఐఓ ఇన్‌స్ట్రక్షన్. సో, ఇది D7 1 అయితే గనక D7 1 అయితే గనక ఇక్కడికొచ్చింది. ఇక్కడికొచ్చి ఇప్పుడు ఐ వాల్యూని చెక్ చేసుకుంటున్నాం. ఐ వాల్యూ 1 అయితే అది ఇన్‌పుట్ ఇన్‌స్ట్రక్షన్. ఇన్‌పుట్ ఇన్‌స్ట్రక్షన్ అవుతుంది. ఎగ్జిక్యూట్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. అయిపోయింది దీనితోటి. సీక్వెన్స్ కౌంటర్‌ని 0 చేసేసింది. సో, అది రిజిస్టర్ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్. ఎగ్జిక్యూట్ చేసేసుకుంది. సీక్వెన్స్ కౌంటర్‌ని 0 చేసేసింది. సో, ఇప్పుడు ఇది D7 అనేది 1 కాదు. అంటే ఈ ప్రొసీజర్‌లో లేదు. అసలు ఈ 111 అనేది కాదు. ఈ 111 అనేది కాకపోతే గనక కంపల్సరీ మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్ అని అర్థం. సో, మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్‌కెళ్ళాం. అది 0 అయినప్పుడు మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్‌కొచ్చాం. సో, ఐ వాల్యూ 0 ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూ 0, 1 బట్టి ఉంటుంది. మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్‌లో ఇక్కడ 111 తప్ప ఏదున్నా అది మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షనే. ఇది మెమరీ రిఫరెన్సే. 010 మెమరీయే. 100 మెమరీయే. కానీ మళ్ళీ మెమరీ రిఫరెన్స్‌లో 2 టైప్స్ ఉన్నాయి. బేస్డ్ అపాన్ ఐ బిట్. ఇది 0 అయితే గనక డైరెక్ట్ అడ్రెసింగ్. ఇది 1 అయితే గనక ఇండైరెక్ట్ అడ్రెసింగ్. సో, అది 0 అయింది. 0 అయితే గనక ఏం చేయనవసరంలా. డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేయొచ్చు. ఎగ్జిక్యూట్ మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్. సో, అదే 1 అయిందనుకోండి ఎక్కడికెళ్తాం? ఇండైరెక్ట్ అడ్రెస్‌లో చెప్పాను నేను. ఇండైరెక్ట్ అడ్రెస్‌లో ఇక్కడ ఏముంటుంది? అడ్రెస్ ఉంటుంది. ఇండైరెక్ట్ అడ్రెస్‌లో అడ్రెస్ ఆఫ్ ది అనదర్ అడ్రెస్ ఆఫ్ ది ఇంకొక అడ్రెస్ ఉంటుంది. అడ్రెస్ ఆఫ్ ది అడ్రెస్ వేర్ ఆపరెండ్ ఈస్ స్టోర్డ్. మళ్ళీ అడ్రెస్ దగ్గరికెళ్ళాలి. సో, ఈ అడ్రెస్‌లో యాక్చువల్ వాల్యూ ఉంటుంది. ఇండైరెక్ట్‌లో. మీకు ఆల్రెడీ ప్రీవియస్‌గా చెప్పాను. అందుకే మీకు మళ్ళీ 2 సార్లు చెప్తున్నాను. ఎందుకంటే, ఇండైరెక్ట్‌లో ఒక అడ్రెస్ దగ్గరికెళ్తాం. ఆ అడ్రెస్‌లో ఇంకొక అడ్రెస్ ఉంటుంది. సో, అందుకే ఇండైరెక్ట్ అడ్రెస్ 1 అయితే గనక ఇండైరెక్ట్, 0 అయితే గనక డైరెక్ట్. సో, అది బేస్ చేసుకొని ఇదిగోండి. ఇండైరెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ అడ్రెస్ రిజిస్టర్‌లోకి దేన్ని తీసుకొచ్చాను? ఆర్‌ని తీసుకొచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను. లేకపోతే గనక ఎగ్జిక్యూట్ చేసి సీక్వెన్స్ కౌంటర్‌ని 0 చేశాను. సో, ఇదంతా T3లో జరిగింది. టైమింగ్ సిగ్నల్ 3లో. సో, చూడండి ఒకసారి. సో, ఫెచ్ అండ్ డీకోడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డిటర్మైనింగ్ ద టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. సో, ఇక్కడ వచ్చే సిగ్నల్ ఏంటంటే టైమింగ్ సిగ్నల్ T3. T3లో మనం టైమింగ్ సిగ్నల్ తెలుసుకోవాలి. T3 T3 అంటే బేస్ చేసుకొని టైప్ ఆఫ్ మనం ఏం చేస్తుందంటే దిస్ కంట్రోల్ యూనిట్ డిటర్మైన్స్ ద టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. సో, మెమరీ నుంచి రీడ్ చేసుకున్న ఇన్‌స్ట్రక్షన్ అది ఏ టైపో. సో, అది ఎలాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ D7. మరి D7 ఒక్కటి అర్థమైతే అర్థమైపోయినట్టే. సో, D7 అంటే గనక డీకోడ్ చేస్తాం కదా! డీకోడ్ చేసినప్పుడు 111 అని వచ్చినప్పుడు అది D7. సో, అది 1 అయితే గనక ఇఫ్ ద ఆపరేషన్ కోడ్ ఈస్ ఈక్వల్ టు బైనరీ 1 అది 1 అవుతుంది. D7 1. సో, D7 ఈస్ ఈక్వల్ టు 1 ఇఫ్ ద ఆపరేషన్ కోడ్ ఈస్ 111 చెప్పాను కదా! సో, ఇది కాకపోతే గనక 0. నెక్స్ట్ D7 1 అయింది. ఇటు సైడ్ వచ్చింది. సో, మళ్ళీ నెక్స్ట్ 0 అయితే గనక ఆ 1 బేస్ చేసుకొని అది రిజిస్టర్ రిఫరెన్స్ అవుట్‌పుట్ చెప్పాం. అది 0 అయితే గనక ఈ రిమైనింగ్ ఈ వాల్యూస్ కింద లెక్క. అప్పుడు ఆ రిమైనింగ్ వాల్యూస్ బట్టి మనం మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్ అని తెలుసుకుంటాం. సో, ఇదిగోండి మళ్ళీ చూడండి. D7 0 అయ్యి ఐ వాల్యూ 1 అయితే గనక
ఇట్ ఈస్ మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్ విత్ ఇండైరెక్ట్ అడ్రెస్. సో, ఇండైరెక్ట్ అడ్రెస్ అంటే ఏంటి? అక్కడికెళ్ళి వేరే అడ్రెస్‌కెళ్తాం. అక్కడ ఎఫెక్టివ్ అడ్రెస్ ఉంటుంది. సో, 2 0 అయితే గనక అది డైరెక్ట్ అడ్రెస్. డైరెక్ట్ అక్కడే అడ్రెస్ ఉంటుంది. సో, D7 1 అయితే గప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అది రిజిస్టర్ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షను. D7 1 i ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఇది. ఇలా 3 ఇన్‌స్ట్రక్షన్స్‌ని అలా పార్ట్స్ కింద డివైడ్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ D7. హ్మ్. అదంతా అయిన తర్వాత మొత్తం అలా 1 బై 1 జరుగుతా ఉంటుంది కదా! సో, ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత హాల్ట్ అనేది ఉంటుంది కింద. మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ. ఇది ఒక ఇన్‌స్ట్రక్షన్ చేసాం. అలా ఒక 10 ఇన్‌స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత చివర్లో ప్రోగ్రామ్ అనేది హాల్ట్. అంటే ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత హాల్ట్. సీక్వెన్స్ స్టాప్ అయిపోతాయి. సో, అర్థమైందా? మాక్సిమం ఈ D7 ఒకటి అర్థమైతే అర్థమైపోతుంది. సో, ఈ ఫస్ట్ 2 స్టెప్స్ ఫెచ్చింగ్ అంటే తెచ్చుకున్నాం మనం. ఎక్కడి నుంచి? ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌కి తెచ్చుకున్న ప్రాసెస్. నెక్స్ట్ వన్ ఆ ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో ఉన్నదాన్ని రీడ్ చేసి డీకోడ్ చేస్తాం. డీకోడ్. సో, ఆ బిట్స్ ఉంటాయి గదా! బిట్స్‌ని ఒక్కొక్క దాన్ని డీకోడ్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత అది ఏ టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షనో విత్ ద హెల్ప్ ఆఫ్ D7 తీసుకొని అది ఏ టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షనో చూసాం. సో, D7 111 అయితే గనక 1 సో, 1 D7 111 మీకన్నీ చెప్పాను కదా! సో, ఇది 0 అయితే గనక రిజిస్టర్, ఇది 1 అయితే గనక ఇన్‌పుట్, అవుట్‌పుట్. అయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసేసి సీక్వెన్స్ కౌంటర్‌ని 0 చేసేస్తుంది. సో, నెక్స్ట్ 0 అయితే గనక అది మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్. సో, సిమిలర్‌గా i ఈజ్ ఈక్వల్ టు 1, i ఈజ్ ఈక్వల్ టు 0. 0 అయినప్పుడు అది డైరెక్ట్ అడ్రెస్. 1 అయినప్పుడు మళ్ళీ ఇంకొక అడ్రెస్ లోపలికెళ్ళాలి. ఆ అడ్రెస్‌ని తెచ్చుకోవాలి. అలా అయిన తర్వాత ఎగ్జిక్యూట్. చూసారా ప్రతి చోటన సీక్వెన్స్ కౌంటర్‌ని 0 చేశాను. ఒక ఇన్‌స్ట్రక్షన్ అయిపోయిన వెంటనే సీక్వెన్స్ కౌంటర్ 0 చేశాను. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సిగ్నల్ 0 నుంచి.